International Lab Facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. సంక్రాంతి అంటేనే కోనసీమ, కోనసీమ అంటేనే సంక్రాంతి పండుగకి ఒక మారుపేరుగా చెప్పుకొస్తారు. అటువంటి సంక్రాంతికి ప్రధానంగా భోగితో మొదలైవి, అలాగే సంక్రాంతి, అలాగే కనుమ, అలా 3 రోజులు కూడా ఎంతగానే మనం ప్రధానంగా చూసుకుంటే ఈ కోనసీమ జిల్లా అంబాజీపేటలో ఉన్నటువంటి ఈ యొక్క జగ్గన్న తోటలో జరుగుతున్నటువంటి ఈ ప్రబల తీర్థం ఎంతో విశిష్టత కలిగినటువంటి ప్రబల తీర్థం. ప్రబలను అన్నీ కూడా దాదాపుగా 11 గ్రామాల నుంచి, శివాలయం నుంచి అయితే ఈ యొక్క ఏకాదశ రుద్రులు అంటారు. ఏకాదశ రుద్రులు అందరూ కూడా ఈ యొక్క జగ్గన్న తోటకైతే చేరుకుంటారు. ఈ యొక్క ప్రబల రూపంలో ఎంతో తీర్చిదిద్ది ఆ ప్రభల్ని ఎంతో అందంగా అలంకరించి ఆ యొక్క ఏకాదశ రుద్రులు ఎవరైతే ఉన్నారో మొత్తం అందరూ కూడా 11 శివాలయాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ప్రబల రూపంలో ఈ యొక్క జగ్గన్న తోటకు చేరుకుని వాళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ప్రతి గ్రామం నుంచి కూడా యువకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రభల్ని ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్న ప్రభల్ని ఈ విధంగా మోసుకుంటూ పంట పొలాల మధ్య పచ్చని కోనసీమ అందాల మధ్య ప్రభల్ని తొలగించేందుకు మనకి ఇక్కడ ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి పంట పొలాల మధ్య ఇక్కడ దూర ప్రాంతాల హైదరాబాద్ కావచ్చు మహిళలు కూడా వచ్చారు. మహిళలు కూడా తిలకిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. మరో పక్కన ఎంతో ఆనందంగా ఈ యొక్క శివాలయంలో ఉన్నటువంటి ఈ ఏకాదశ రుద్రులందరూ కూడా తీసుకుని వచ్చి ఎంతో వైభవంగా ఈ యొక్క ప్రబల తీర్థం అని చెప్పుకొని వస్తుంటారు. ఈ యొక్క ప్రబల తీర్థాన్ని కూడా ఎంతో విశిష్టత. ఇటీవల ఢిల్లీలో కూడా ఒక శకటంలో నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగినటువంటి ఒక శకటంను కూడా ఏర్పాటు చేయడంతో మొత్తం జాతీయ వ్యాప్తంగా కూడా ఎంతో పేరుగాంచినటువంటి ఈ యొక్క ప్రబల తీర్థంగా కూడా చెప్పవచ్చు. ఈ మహిళలు కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ యొక్క ప్రబల తీర్థాన్ని కూడా వీక్షిస్తారు. యువకులు కూడా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క ప్రాంతాన్ని తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం పక్కన చూడవచ్చు. ఈ ప్రబల తీర్థం ప్రతి సంవత్సరం కూడా 450 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ప్రబల తీర్థం కావడంతో ఈ ప్రభలను అయితే ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క ప్రభలను అయితే తిలకిస్తుంటారు. మనం చూడొచ్చు యువకులు ఆ విధంగానే ఈ ప్రభలను అయితే మళ్ళీ ఆ యొక్క గ్రామాలకైతే తీసుకుని వెళ్తారు. జగ్గన్న తోటలో అంతా కూడా సమావేశమై 11 రుద్రులు కూడా సమావేశమైన తర్వాత అనంతరం సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ తిరిగి ఏ యొక్క గ్రామాలను తీసుకొచ్చారో ఆ యొక్క గ్రామాలు పంట పొలాల మధ్య, కాలువల మధ్య కూడా ఈ విధంగా వ్యాప్తంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ప్రబల తీర్థాలుగా చెప్పుకొస్తున్నారు. అలాగే 11 గ్రామాల నుంచి 11 ప్రభలను అయితే తీసుకుని వస్తారు. అందరూ కూడా ఇలాగా పంట పొలాల నుంచి ఈ యొక్క ప్రభలను అయితే విష్ణు ఈ యొక్క మూర్తులను ఎవరైతే ఉన్నారో ప్రభలను అందరూ కూడా తీసుకుని వచ్చి ఈ విధంగా పంట పొలాల నుంచి అలాగే జగ్గన్న తోటకైతే చేరుకుంటారు. చేరుకుని మళ్ళీ తిరిగి పైన వస్తున్నటువంటి మన ప్రభలను చూడొచ్చు. ప్రభల మొత్తం పంట పొలాలను పచ్చని కోనసీమలో పచ్చని పంట పొలాల మధ్య అయితే ఈ ప్రభలు మొత్తం అందరూ కూడా ఇలా మూసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ప్రధానంగా చూస్తున్నాం. మొత్తం ఈ కోనసీమ జిల్లాలో ప్రధానంగా ఎక్కడా లేని విధంగా ఈ యొక్క ప్రబల ఉత్సవాలు ఉంటాయి. ప్రబల తీర్థాలు కూడా తిలకించేందుకు రాష్ట్ర నలుమూల నుంచి కూడా అనేక మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఒక ప్రభల్ని వీక్షించేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా ఎంతోమంది ఇక్కడికి రావడం జరిగింది. ఈ పండగ 4 రోజులు కూడా ఈ యొక్క ప్రభల్ని ఏ విధంగా ఉత్సవమూర్తుల్ని ఏ విధంగా ఇక్కడ మోసుకుని వెళ్తున్నారో మనం చూడొచ్చు. 11 గ్రామాల నుంచి ఉత్సవమూర్తులు అయితే ఈ విధంగా అలంకరిస్తారు. ప్రభలను ఎంతో అందంగా తీర్చిదిద్దుతారు. ఈ యొక్క ప్రభలను పంట పొలాల నుంచి వెళ్ళిన పంట నష్టపోయినా సరే రైతులు ఎంతో ఆనందంగా స్వీకరిస్తుంటారు. వీటిలో విశిష్టత ఏంటో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. మండలం కేపేదపూడి అండి, అదే కోనసీమ జిల్లా మాది. అదేంటంటే మా తాతల ముత్తాతల కాడి నుంచి మనకి పెవల తీర్థం చూడడం జరుగుతుంది. 11 ఊర్లు పేవలు కూడా ఇవాళ జగన్ తోట అంటే ఇప్పటి నుంచో పూర్వంగా నుంచి కూడా మనకి అనుభవం ఉంది. ఆ పెవలన్నీ కూడా శివాలయాన్ని కూడా అక్కడికి వెళ్తే మంచి చాలా ఇప్పటి నుంచో కూడా వాళ్ళ పూర్వంగా అలాగే వెళ్తుంది. దాని గురించి ఇప్పుడు కూడా మా కేపెదపూడి పేవ అన్ని కేస్టులు కాకుండా ఈ కాకుండా అందరూ కూడా కలిపి తీసుకొస్తాము. అంటే పంట పొలం చేలోంచి వెళ్తూ ఉంటుంది. కానీ చేలు తొక్కినా కూడా పంటలు బాగా వస్తాయని చెప్పేసి మా రైతులు చాలా ఏమి మాట్లాడరు. ఈ పెవెల్లి కొలది కూడా చేలు కూడా చాలా బాగా వస్తాయి. దాని గురించి చక్కగా ఇప్పుడు కూడా ఏముండదు. కానీ ఈ సంక్రాంతికి పెవల తీర్థం చూడాలంటే హైదరాబాద్ నుంచి కూడా ఎక్కడి నుంచో వచ్చేస్తూ ఉంటారు. మొత్తం వస్తారు, చూడడానికి వస్తారు. కానీ కోనసీమ అంటే ఇవాళ మరి ఇలాగ అంబాజీపేట మండలం అంటే అంబాజీపేట మండలంలోని పెవలన్నీ కూడా ఇప్పటి నుంచి కూడా చేస్తాం జరుగుతుంది. ఇవాళ ఈ తీర్థం కూడా మరి ఢిల్లీ వెళ్తాం కూడా జరిగింది. అయితే మొన్న కార్తీక మాసంలో కూడా బస్సులు కూడా వస్తాం జరిగింది. మోడీ గారు కూడా బస్సులు వేసాడు. ఒక్కో శివాలయానికి 50 బస్సులు వచ్చి, అంటే ఒక రోజుకి 50 బస్సులు వచ్చి అలాగా కార్తీక మాసం అంతా కూడా వస్తాం జరిగింది. మరి దేవుళ్ళు అంటే ఇవాళ పెవల తీర్థం అంటే ఇవాళ మరి తెలుసుకుంటాం. ఢిల్లీ కూడా వెళ్తాం జరిగింది. మరి
ఇవాళ కోనసీమ జిల్లా అంటేనే దాన్ని బట్టి ఇవాళ మాకు కోనసీమ అంటే పచ్చని పొలాలు, ఈ పచ్చని పొలాలే మేము బతుకుతాము. దాని మీద ఈ పెవ ఇప్పుడు వెళ్ళినా కూడా ఒకే దారి, ఏ దారి ఉన్నా సరే తీసేసి ఒకే లైన్గా వెళ్తూ ఉంటుంది అని దేవుడిని చాలా నమ్మకం మాకు. ఎక్కడి నుంచో జాబ్ చేస్తున్నందుకు కూడా మాకు ఇక్కడికి వస్తారు తీర్థానికి. ఏ రోజు కూడా కొత్త బట్టలు వేసుకునే ఎవరు ఉండరు. ఈ తీర్థానికి మాత్రం అందరూ కూడా కూతో కదా శుభ్రంగా మంచి అవుతారు. 3 పండుగలు అంటే 3 పండుగలు భోగి, పెద్ద పండుగ, సంక్రాంతి, మకర తీర్థం అన్నమాట. కానీ ఈ తీర్థాన్ని కంపల్సరీగా పెద్దలు కట్టుకుంటారు. ప్రతి ఓడి కూడా ప్రతి చుట్టాలు బంధువులు అందరూ పిలుచుకొని కలిసి ఉంటారు. మరి ఇలాగే పెవలు తీసుకెళ్తాం, చక్కగా వస్తాం. ఇప్పటి నుంచో మా తాతల కాడి నుంచి కూడా ఇప్పుడో ముత్తల కాడి నుంచి కూడా ఇలాగా పెవ తీసుకెళ్తాం జరుగుతుంది అన్నమాట అండి. ఓకే, ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు ఉన్నారు, అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ప్రబల తీర్థం అంటే విశిష్టత మీకు ఎన్నాళ్ళ నుంచి మీకు తెలుసు? అంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాము, అప్పుడప్పుడు వస్తాము, హైదరాబాద్లో ఉంటాము. పర్టికులర్గా సంక్రాంతికి అయితే కంపల్సరీ వస్తాం. 3 days ఫెస్టివల్ ఇక్కడే ఉంటుంది. 3rd డే అయితే మెయిన్ కనుమ రోజు ఖచ్చితంగా ప్రబల తీర్థం జరుగుతుంది. మా ఊరికి 2 ప్రభలు కడతారు, ఒకటి పెద్దది ఒకటి చిన్నది. సో 2 కూడా ఇలాగే పొలాల్లోంచి తీసుకెళ్తారు. ఈ వీళ్ళు కూడా ఏమీ రిస్ట్రిక్షన్స్ ఉండవు, ఇందులోంచి తీసుకెళ్ళినా ఎలా వెళ్ళినా. మేము ఇట్లా గట్టులో అట్లా రోడ్డు మించి వెళ్తాము, ప్రభను మాత్రం ఖచ్చితంగా ఇలాగే తీసుకొస్తారు. సో ఇంకా అంటే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఏ ఫెస్టివల్కి రాకపోయినా సంక్రాంతి కంపల్సరీ వస్తాం. మేము మా కజిన్స్ అందరం కలిపి ఇలా సరదాగా ఎంజాయ్ చేస్తాం. అంటే ఈ ప్రభల యొక్క విశిష్టత ఏమైనా తెలుసా నీకు? అంటే ఎంతమంది ప్రభలు ఇక్కడ పాల్గొంటారు? జగ్గన్న తోటకి ఎందుకు వస్తాయని తెలుసా మీకు? అంటే ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఆల్మోస్ట్ మ్యాక్సిమం అంటే అన్ని పరమేశ్వరుడినే వాళ్ళ ఊర్లో ఎలాగా కొలుస్తారో ఆ దేవుడినే తీసుకొచ్చి అక్కడ వాళ్ళ ఊర్లో ఫస్ట్ ముందు గుళ్ళో ఊరేగించి ఆ తర్వాత దాన్ని ప్రభకి కట్టి ఇట్లా తీసుకొస్తారు. ఒక 20 ప్రభల దాకా నేనైతే చూస్తాను ప్రతి సంవత్సరం, మరీ అంత పర్టికులర్గా చూడలేదు. అంటే ఇది ఢిల్లీ స్థాయి కూడా వెళ్ళింది, ఈ మధ్యలో కూడా శకటం కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు మీరు చూస్తే చాలా సినిమాల్లో కూడా ఈ ట్రెడిషన్నే చూపించారు కదా. రంగస్థలం మూవీలో ఒకటి పెట్టారు చూసారా, ఇంకా కొన్ని మూవీస్లో కూడా ఆల్మోస్ట్ ఈ ట్రెడిషన్నే పెట్టారు. సో ఇది చాలా ఫేమస్ అయింది. మా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి సైడ్ అయితే కంపల్సరీ అందరికీ తెలుస్తుంది, నో డౌట్. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు వీక్షించడానికి? ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇట్లానే వస్తూ ఉంటాం ఎప్పుడు. కనుమ రోజు మాత్రం కంపల్సరీ ఇలా వెనకాల పొలం వెనకాల ఇలా తిరుగుతూ అవి చూస్తూ ఉండడం మాకు చాలా ఇష్టం అన్నమాట. 2 ప్రభలు ఉంటాయండి, ఒకటి పెద్ద ప్రభ ఒకటి చిన్న ప్రభ ఉంటుంది. ప్రభలు వెనకాల ఇలా మేము గట్ల నుంచి వెళ్తూ ప్రభలు లోపల నుంచి వెళ్తూ ఉంటే మాకు చూడడం చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం రావడానికి ట్రై చేస్తూ ఉంటాం, కష్టమైనా సరే. ఈ మధ్య ఇంకా కష్టమైపోతుంది అక్కడి నుంచి రావడం కూడా. బస్సులు, ట్రైన్లు, జర్నీలు అన్నీ చాలా కష్టంగా ఉంది. అయినా సరే ఏదో ఒక రకంగా అక్కడి నుంచి కష్టపడి రావడానికే ట్రై చేస్తాం. అదంతా మాకొక ఎమోషన్ అనమాట. మోర్ దాన్ ఫెస్టివల్, ఇట్స్ అన్ ఎమోషన్. కోనసీమ జిల్లాలో జరిగే మొత్తం పండగ ఒక ఎత్తు అయితే ఇక్కడ ప్రబల తీర్థం అనేది కూడా ఎక్కడ లేని విధంగా ఇక్కడ జరుగుతుంటాయి. దాన్ని ఎలా చూడాలి? అన్ని రకాల జనాలు కలుస్తారు. ముందు మన రిలేటివ్స్ కలుస్తారు అండ్ చాలామంది అందరినీ కలవచ్చు, పాత ఫ్రెండ్స్ని అందరినీ కలవచ్చు. ముందు చాలా ఆనందంగా ఉంటుంది, ముందు కలవడం అనేది చాలా ఆనందంగా ఉంటుంది, అందుకే వస్తూ ఉంటాం. యాక్చువల్గా ఇక్కడ ఏకాదశ రుద్రులు అని చెప్పి 11 మంది రుద్రులు ఉన్నారు. ఇది మన మృత్యుంజయ మంత్రంలో కూడా వీళ్ళ పేర్లు ఉంటాయి. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఒక అనుసంధానమే ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ప్రభ ఒక్కొక్క దేవుడికి సంకేతంగా ఉంటారు. వీళ్ళందరూ కలిపి ఒక ప్లేస్లో 450 సంవత్సరాల క్రితం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో ఉన్న ట్రెడిషన్ని బట్టి ఈ ట్రెడిషన్ క్యారీ చేయడానికి నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ మేమందరూ ఏంటంటే ఆ రోజు ఎక్కడున్నా సరే ఈ సంక్రాంతిలో వచ్చే కనుమ రోజు కంపల్సరీ ఇక్కడ అటెండ్ అయ్యి మా కజిన్స్, మా రిలేషన్స్, మా రిలేషన్స్ మొత్తం అందరూ కలిసి ఇక్కడ ఉండి ఆ ట్రెడిషన్ ఫాలోఅప్ చేస్తూ ఇప్పుడు దిగడానికి మేము ఉన్నాం. నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీ చేస్తాం. మా పిల్లలు ఎవరైతే వాళ్ళని చేస్తాం. మా పై వాళ్ళు ఇలా దిగాలి, ఇలా వెళ్ళాలి. ఎందుకంటే ప్రభలన్నింటిలో 2 ప్రభలు కంపల్సరీ కొంచెం ట్రిప్గాలకి వెళ్తాయి. మొదటిది ఏంటంటే కే పెదపూడి మేనకేశ్వర స్వామి, గంగలకూరు ఈశ్వరుడు. ఈ 2 కూడా ట్రిప్గాలకి వెళ్తాయి. కే పెదపూడికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 2.5 kilometers ఈ ఏదైతే మీరు చూస్తున్నారో ఈ పొలాల్లోంచి పైరు పొలాల నుంచి వెళ్ళి ఆ చివరికి వెళ్ళాల్సి 2.5 kilometers చాలా కష్టంతో కూడుకున్నది. కే పెదపూడి మేనకేశ్వర స్వామి.
గంగలకొర్రు ఒక లోతైన ఒక కాలువని దాటి బయటకు వస్తారు వాళ్ళు. మొత్తం ఈ గంగలకొర్రు ప్రభ వస్తే ఆల్మోస్ట్ ప్రభలన్నీ వచ్చేసినట్టు క్యాల్కులేట్ చేస్తారు ఇక్కడ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 11వ ప్రభ గంగలకొర్రు ప్రభ. గంగలకొర్రు ప్రభ వచ్చినట్టయితే ఇక్కడతో ఆ కార్యక్రమం సమాప్తమైనట్టు లెక్క. అక్కడ నుంచి మొత్తం అందరూ మొత్తం 11 రుద్రుల్ని చూసుకుని దర్శనం చేసుకోవడానికి ఒక ప్లేస్ కింద పెట్టుకుని ఆ తోట కూడా ఆల్మోస్ట్ అప్పటి నుంచి వాళ్ళ రాజుల పరంపరలో ఉందనుకోండి. అది వాళ్ళ చేతిలో నుండి వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. అప్పటి నుంచి వాళ్ళు దానికోసం ప్రత్యేకంగా వదిలేశారనమాట. చుట్టుపక్కల కూడా ప్రదేశాల్లో ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ అయింది. అక్కడ ఆ కన్స్ట్రక్షన్ కూడా ఆ పక్కన ప్లేస్ వదిలేసి కంటిన్యూషన్ దారిచ్చి రైతులు కానీ అందరూ కూడా దారిచ్చి వీళ్ళు పైరు మీద ఉంటాయి. వాళ్ళు కూడా మాకు సహకరించి ఎక్కువ లోతు ఉండకుండా ప్రతి దానికి మాకు వెనకాల చుట్టుపక్కల వాళ్ళు అన్ని మెటీరియల్స్ ఇచ్చి తాగడానికి వాటర్, ఒకవేళ అవసరమైతే ఫస్ట్ ఎయిడ్ కావాలంటే మెడికల్ అన్ని చుట్టుపక్కల అందరూ చూస్తారు మాకు. అంటే ఈ సంవత్సరం ఎలా తెలియదు, పోయిన సంవత్సరం కూడా అలాగే. నేను 9వ తరగతి నుంచి ప్రభం వస్తున్నాను. 9వ తరగతి నేను 9వ తరగతి. ఇప్పుడు నాకు 35 ఇయర్స్. నాకు అంటే ఆలోచించాను ఆల్మోస్ట్ 20 ఇయర్స్ కంటిన్యూస్గా నేను ఈ పండగ రావడం. నాతో పాటు నా నెక్స్ట్ జనరేషన్ తయారైంది. నాకు ఆల్రెడీ 2 పిల్లలు. ఆ పిల్లలు ఇప్పుడు నెక్స్ట్ వస్తే కనుక వాళ్ళకి రెడీ చేస్తాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చూడడానికి ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. నా పేరు సురేష్. నేను ప్రతి సంవత్సరానికి ప్రభల తీర్థానికి అది రావడం జరుగుతుంది. మా కుటుంబం మొత్తం యూనివర్సిటీకి వాసలు చిన్నారావు గారు అనేది మా మామగారు. ఆయన ఎప్పుడు కూడా మమ్మల్ని పిలుస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం అనేది ఈ వేడుకలు మేము సెలబ్రేట్ చేసుకోవడానికి మేము ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఏంటంటే ఈ జగన్ తోట అనేది అంటే ప్రతి గ్రామానికి చెందిన ఈ ఉమామహేశ్వర స్వామి అందరూ కూడా కలిసి ఒక సమావేశం అంటే మనం ఎలాగైతే మన పార్టీ విధంగా సమావేశాలు అవుతామో అలా విధంగా వాళ్ళ ఊళ్ళో జరిగే మంచి చెడు అనేది చూడడం కోసం అనేది ఆ దేవతలందరూ కూడా జరిగి మా సంవత్సరం అంటే ఆ ఊళ్ళో జరిగిన మంచి చెడు గురించి వాళ్ళు చర్చించుకోవడము. తర్వాత ఏంటంటే ప్రజలకి నెక్స్ట్ ఏంటి మనం దగ్గర ప్రజల వాళ్ళకి మన కష్టాలు అనేది తీర్చడం కోసం దేవతలందరూ కలిసి ఒక సమావేశం అవుతారు. అది ఎలా నాటిగా వచ్చినా మన చరిత్ర అనమాట. జగన్ తోటలో సమావేశం అవుతారా? జగన్ తోట అనేది మనకి తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. దానివల్ల ఏంటంటే దేవతలందరూ కూడా అక్కడ ప్రతి సంవత్సరం వచ్చేసరికి ఈ కనుమ రోజున అనేది ఇక్కడ తీర్థం జరుగుతుంది. ఈ తీర్థానికి అనేసరికి మన ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి అందరు దేవతలని ఇదే విధంగా ప్రభల తీర్థాన్ని తీసుకొస్తారు. ఈ ప్రభల తీర్థానికి అనేది ఇప్పుడు అంతర్జాతీయంగానే నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత దీనికి ఒక విశిష్టత నెలకొల్పారు. అది కూడా అందరూ ఒక స్నేహపూర్వకంగా అందరికీ ఒక మంచి ఫ్రెండ్లీగా అందరూ జరుపుకోవడం జరుగుతుంది. అంటే పంట పొలాల నుంచి వస్తున్నారు, పంట పొలాలు పాడైపోతాయి కదా, దానివల్ల ఎవరో కూడా ఇబ్బంది పడరా? అంటే ఈ పంట పొలాలు అంటే ఏంటంటే మనకి పూర్వకాలంలో వచ్చిన ఆనవాయితీ అనమాట. ఇప్పుడు ఈ పంట పొలాల్లో ఉన్న ఓనర్లు అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు వరకు ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. కారణం ఏంటంటే ఈ పంట పొలాలు దేవుడు వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళకి పంటలు కూడా బాగా పండుతాయని తెలిసి వాళ్ళు ఏంటంటే కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడు కూడా మా పంటలు తొక్కేశారని కానీ ఎటువంటి బాధపడకుండా రైతులు కానీ వాళ్ళ ఓనర్లు కానీ ఎవరు ఏం బాధపడరు. మా పంటల్లో వెళ్తే దేవుడు మాకు పంట బాగా పండుతుందని చెప్పేసి వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు. చూస్తున్నాం ఇది ఏకాదశ రుద్రులందరూ కూడా ఒకచోటగా ఈ యొక్క జగ్గన్న తోటలో ఏకమవుతారు. సమావేశమై గ్రామం సంబంధించిన ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కూడా మొత్తం దేవతలందరూ కూడా సమక్షమై అక్కడ అంతా కూడా ఈ యొక్క యోగ స్వామ్యాల కోసం అలాగే ముఖ్యంగా ఈ యొక్క జగ్గన్న తోట ప్రాధాన్యత చెప్తుంది. ఎంతో తరతరాల నుంచి వస్తుంది. 450 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ప్రబల చరిత్ర 11 గ్రామాల నుంచి కూడా ఈ యొక్క ఏకాదశ రుద్రులందరూ కూడా ఈ 11 గ్రామాల నుంచి కూడా ఈ జగ్గన్న తోటకు చేరుకుంటారు. ఈ ప్రబల రూపంలో మంచి ఎంతో అందంగా అలంకరించి వాళ్ళందరం కూడా ఈ యొక్క పచ్చని పంట పొలాల మధ్య అలాగే కాలువల మధ్య కూడా తీసుకుని వచ్చి ఆ యొక్క జగ్గన్న తోటలో ప్రతిష్ఠిస్తారు. అక్కడంతా కూడా సమావేశమైన తర్వాత మళ్ళీ తిరిగి ఎక్కడ ఉన్నటువంటి ప్రభలన్నీ కూడా అక్కడ తరలి వస్తుంటారు. ఈ యొక్క ప్రభల తీర్థాన్ని తలకించేందుకు దూర ప్రాంతాల నుంచి అందరూ కూడా హైదరాబాద్ నుంచి కాబట్టి ఎక్కడంటే పండగ కనుమ రోజున మాత్రమే జరుగుతుంది. మొదటి రోజు భోగి అలాగే సంక్రాంతి మొత్తం అంతా కూడా సంబరంగా ఎంతో ఆనందంగా జరుపుకున్నది ఒకటైతే ఈ కోనసీమ జిల్లా అమ్మాజీపేట ఈ యొక్క ప్రాంతాల చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ ప్రబల తీర్థం ఒక ఎత్తుగా చెప్పుకొస్తారు. ఈ కనిమనాడు జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రబల తీర్థానికి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ యొక్క తిలకించేందుకు కూడా వస్తారు. ఈ సంవత్సరం ఎంతో ప్రత్యేకగాంచింది, ఎంతో విశిష్టత కలిగింది. ఎందుకంటే ఢిల్లీలో ఒక శకటంలో కూడా దీన్ని ఎంత ప్రదక్షించడంలోనే ఈ యొక్క ప్రబల తీర్థానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్న నేపథ్యంలో అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి తిలకించేందుకు మొత్తం ట్రాఫిక్ జామ్ కూడా అయినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఒక అధికారులు కూడా ఈ సంవత్సరం వచ్చినటువంటి ప్రబల తీర్థానికి ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టకుండా వదిలేయడంతో చాలా జనాలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా పర్యాటకంగా ఎంతో అభివృద్ధి పరిచి ఈ ప్రబల తీర్థాలు మరింత అభివృద్ధి పరచాలన్నారు ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. రాముతో ప్రకాష్, RTV, అంబాజీపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.